అక్కడున్న ప్రేమికులు అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము ఆ రాజ్యానికి వారసులు అక్కడున్న ప్రేమికులు అదే అదే మన్మథ సామ్రాజ్యము మనసుతో బంధించి మరులను పంచిన జానా వలపుల రాగాలను పలికించిన స్వరవీణ మనసుతో బంధించి మరులను పంచిన జాన వలపుల రాగాలను పలికించిన స్వరవీణ ఆశయాన్ని ప్రేమ కొరకు ఆహుతి చేసిన ప్రియుడు ఆశయాన్ని ప్రేమ కొరకు ఆహుతి చేసిన ప్రియుడు కలిసిన ఈ ప్రయాణం ఇది ఒక ప్రేమాయణం అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము అదే అదే మన్మథ సామ్రాజ్యము. ఆమె పేరు సామ. జగదేక సుందరి అనడం అతిశయోక్తి కాదు. ఆమెది గణిక వృత్తి, అంటే వేశ్య. ఆమె భువన మోహన సౌందర్యానికి మహామహులే వశీకృతులయ్యారు. అందరూ ఆమె మోహంలో పడిపోతే ఆమె
ఆ వీరశేఖరుడు మాగా మోహంలో పడిపోయింది. రెండు మోహాల మధ్య జరిగిన కథనమే ఈ నాటకం. టీజీవీ కళాక్షేత్రం సమర్పించు జగదేక సుందరి సామ.
విను అన్నాడు కదా. అందా మనమే అందా ఇదిదా నా కోసం ఉండునా
సంచిలో పెట్టి తీసుకొని పోతాను. సామారాన్ని వారి దగ్గర చాలా మంది బానిసలు ఉన్నారు. మన ఇద్దరిని వారు చూసినా నేను కూడా ఈ సంవత్సరాల్లో ఉందిను అందుకు భయపడినా ఉంటా. అదేం కాదులే, నిన్ను మా సామారాన్ని వారి పొందాలని ఆశగా. సామారాన్ని వారు రొంప మాదిరిగా ఉండును. దాని పొందాలని ఎవరికైనా ఉండును. ఇరు అది ఒక్కసారి రమ్మని చెప్పిన పునుగు జవ్వాలి కర్పూర కస్త్రం మొత్తం దానికే పూసి నాను గోచి పెట్టుకొని సరసాలు దీనితో ఏమి సరసాలు చేస్తే దీనితో సరసాలు చేసినా నేను కూడా ఈ సరసాలలో ఊరికే అన్నానులే, దీనికి రెక్కలు వచ్చినా ఎక్కడికి ఎగిరిపోదు. ఇదిగో ఇందులో కావాల్సిన నాణాలు ఉన్నాయి, లెక్క పెట్టుకో. మా లెక్క పెట్టుకోను, ఎక్కువగా లా ఉండను. మా నన్ను పోయిటోరా. మంచిది. సజ్జిక అమ్మా, ఇతని దగ్గర ప్రతి వారం ఎన్నో పరిమళ ద్రవ్యాలు కొంటున్నాను. కానీ ఏ ఒక్కటి నా కోసం కాదు, అన్నీ ప్రియ కోసం. సరసాలు రేయి పడుపు గత్త పడిచిన పడక మీద ఎందరో తమ ఆశ తీర్చుకున్నారు. కానీ నా ఆశ తీరలేదే. ఏంటమ్మా చిత్రంగా మాట్లాడుతున్నారు? నీకు చిత్రంగానే ఉంటుంది, నేను నిజమే మాట్లాడుతున్నానే. సజ్జిక, మా కులంలో కళ్యాణం లేదు. ఈ పడుపు ఉట్టే జీవనం, ఇదే జీవితం. ఈ జీవితానికి అలవాటు పడి రాజీ పడి ఈ సానివాసాన్ని రాణివాసంలా మార్చుకున్నాను. ప్రతిష్టాత్మకంగా బ్రతుకుతున్నానే కానీ ప్రతిష్టాత్మకంగా బ్రతకడం లేదు. నేను ఎన్ని నిధులు సంపాదించినా నాది చెదలు ఆశించే చరిత్ర కానీ పనులమైన చరిత్ర కాదు. సజ్జిక, నీ ఆశ తీరలేదు అంటున్నా. ఏమిటమ్మా ఆశ? సజ్జిక, నన్ను ఎందరైనా మోహించవచ్చు కానీ ప్రేమించను. అలాగే నేను ప్రేమించాలి. నేను ప్రేమించడానికి నాకు తగినవాడు కావాలి. సజ్జిక, నా తనువు మనలమైనా నా మనసు మాత్రం పవిత్రంగా ఉంది. అది ఇంతవరకు ఎవరి వశం కాలేదు తెలుసా? సజ్జిక, అమ్మ, నా మనసును వశం చేసుకునే ఆ మునగాడు ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో. ఎవరే ఎవరే వాడు, నా మనసును దోచిన మునగాడు. ఎవరే ఎవరే వాడు, నా మనసును దోచిన మునగాడు. ఎవరే ఎవరే వాడు, నా మనసును దోచిన మునగాడు. కలలోనైనా ఏనాడు నా కంటికి కనబడనున్నాడు. ఎవరే ఎవరే వాడు, నా మనసును దోచిన మునగాడు.
ఇంతటి అపురూప సౌందర్యవతి జగదేక సుందరి సామాతో సంబంధం తెగిపోతున్నప్పుడు భావంగా మరేమిటి? ఓహో, సామాతో సంబంధం తెగిపోతుందా? ఏ మరొక సుందరి పందిరేమైనా వేసిందా? సామా సౌందర్యంతో అనుబంధం ఏర్పడిన తరువాత స్వర్గము నుండి ఊరోసి వచ్చి ఊరించిన మనసు కరగదు. కాంతి రేఖ మెరుపు కన్నుల కలువలు సుధలొలుకు అధరము సొగసులొలుకు చిలుక పలుకులపుడు చిందించు కంఠము నడుము కలదో లేదో ఒడమ శంక. మరేమైందండి? మీ భార్యామణి ఏమైనా శాసించారా? భార్యామణులకు భర్తల ప్రేమను ఆశించడమే తప్ప శాసించడం తెలియదు కదా. నిజమేనండి, భార్యామణుల మనసులు అంతటి పవిత్రమైనవి కనుకనే వేసల ఆకర్షణలు మితిమీరిపోతున్నాయి. సుగుణవతియు సహనశీలి సుదతి తోడా కోటి కష్టాలు దీరు కోర్మిగలిగి సారరహిత సంసారమును చక్కదిద్ది స్వర్గతుల్యము సుఖముల పుట్టజేయు. అబ్బాయి విలయానివైనా ఇల్లాలకి విలువనిచ్చావు. అందుకే అది తర్వాత చెప్పవచ్చును. ముందు మీ ముభావాన్ని కారణమేమిటో చెప్పండి. మన చక్రవర్తులు ప్రసేనుల వారు నీ పొందును ఆశిస్తున్నారు. ఆయన నిన్ను చూడకపోయినా నీ సౌందర్యాన్ని గురించి విని నీ మీద మోహం పెంచుకున్నాడు. నిన్న మాటల సందర్భంగా నాతో అన్నాడు, రాజు కోరుకున్నాక నీకు ఒక రాణివాసం ఏర్పడుతుంది. అందులోకి రాజు తప్ప మరెవ్వరూ రారు కదా. వినుమా ప్రసేన రాజుకు మునుగలిగే ముదంబు మోహము నిన్ను కన్నంద కనుమా ఒల్లపురుబలి మన ప్రభువుంగోరా నీకు మన్నన సామా. ఇదే మన చివరి కలయిక కావచ్చు. రాజు కోరుకున్న తర్వాత నేను రాలేను అనటం అసాధ్యం. ఇక మీరు వెళ్ళి రావడమే మంచిది. ఇంత తెలిసిన తర్వాత మీరు కూడా పంతానికి పోయి ఈ కొంత సమయాన్ని ఉపయోగించుకోవాలి అనుకోకూడదు. వెళ్ళి రావడమే మంచిది. సామా దేని గురించి మాట్లాడుతున్నావే? అదేనమ్మా, చక్రవర్తులు వారు. నేను చక్రవర్తులు వారి సొంతం అయితే చక్రం తిప్పొచ్చు అంటావు, అంతేనా? అంతే కదమ్మా.
కానీసం ఇల్లియా అప్పుడు ఈ పలుపు కొంప నుంచి నాకు విడుదలన్నమాట. ఎనక్కు రొంబ సంతోషమాయిందో. గుట్టు పొన్ను నిన్ను దా తీసుకుపోదామని నాంద పేద సంచిదా కుట్టి పెడుతుంది. అది ఇప్పుడు వ్యర్థమైపోయినే. అతనే చేతులు కలవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ మీరే 2-3 సార్లు నన్ను పిలిపించారు. నేను అయిష్టంగా ఉన్నా మీరు ఇష్టంగానే నీతి బోధలు చెప్పారు. మీరు మాట్లాడుతున్నంతసేపు నాకు విసుగ్గా ఉంది. కానీ ఈరోజు పిలవగానే నాకు ఆ భావం కలగలేదు. అందుకే రాత్రిపోయే మిమ్మల్ని నా మందిరానికి ఆహ్వానించాను. ప్రతిసారి మేధస్సుకు బుద్ధికి జరుగుతున్న తరిమి
అప్పుడు భయపడను, దిగులు పడను, ధైర్యంగా ఆత్మహత్య చేసుకుంటాను. అది పాపం కాదా? స్వామి, ఇప్పుడు చేసే పాపం కన్నా అదేం గొప్ప పాపం కాదు. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి ఇక మీదట మీరు నాకు ధర్మోపదేశాలు చెయ్యవద్దని వేడుకోవడానికి. అవునా? మంచిదమ్మా. ఇక ముందు నీకు మంచి మాటలు చెప్పే అవకాశము నాకు లేదన్నమాట. లేదు స్వామి, అది కాదు. మీ నీతి పాఠాలు వినే అర్హత నాకే లేదంటున్నాను. మానేస్తాను స్వామి, ఈ వృత్తి తప్పకుండా మానేస్తాను. ఎప్పుడంటే నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు దొరికిన నాడు ఇక ఏ పురుషుణ్ణి ఆశించను. ఆ మనగాడి కోసమే ఎదురు చూస్తున్నాను. మంచిది. ఇక నీతో నాకు పని లేదమ్మా. నాతోనే నీకు అవసరం ఏర్పడుతుందో చూద్దాం. ఉత్తమ శరణం గచ్ఛామి. ఉత్తమ శరణం గచ్ఛామి. మైక్ పెట్టుకోని చెప్పిన ప్రవేశపెట్టండి. కోసల దేశ ప్రజలారా, ఇది మరణశిక్ష కొరకై ఏర్పాటు చేసిన బహిరంగ ప్రదేశం. మన చక్రవర్తులు శ్రీ 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 వారు ఆదేశాల మేరకు ఎందరో హంతకులకు, చోరులకు ఇచ్చట మరణశిక్ష విధించమైనది. ఈ రోజు కూడా ఆపద తీరిన దారి దోపిడి దానికి మరణశిక్ష విధించడమైనది. అదిగో అంతనే చోరుడు, గజదొంగ, ఆటవికుడు మన రాజ్యమందున అరణ్యవాసంలో నివాసం ఉంటూ దొంగతనం వృత్తిగా కొనసాగిస్తున్నాడు. నేను ఎదురుగా పెట్టుకొని మనము మాత్రం తగ్గలేదు. ఈ పుట్టుకత వచ్చిన మతం పట్టుతారు, మెడకు ఉరి బిగించిన తల దించను. అధిక ప్రసంగం. శిక్షను అమలుపరచండి. ఆజ్ఞ ప్రభు. సాధారణంగా మేము ఈ ప్రదేశానికి రావడం జరగదు. ఈ గజ దొంగ గత చరిత్ర విని చూడాలని మా సమక్షంలోనే వృత్తియటం జరగాలని విచ్చేశాం. దుర్మార్గులకు, దౌర్జన్యకారులకు, హంతకులకు, దోపిడీదారులకు ఈ రాజ్యములో అమలు జరుపుతున్న శిక్షలు ప్రతి దుష్టునికి భయోత్పాత స్థితి కలిగించాలని మా ఆలోచన. త్వరిత దౌర్జన్య దోపిడీదారుల కథన రసి శిక్షలను విధించి అమలు చేయు భద్ర శాంతి భద్రతల నెల్ల భద్రపరచ శాంతి భద్రతల నెల్ల భద్రపరచ మాఘకు విధించి తినిప్పుడు మరణ శిక్ష. ప్రభువులకు ప్రణామాలు. ఎవరు నువ్వు? నా పేరు సామ. ఈ నగరంలో ఉన్న వారకాంతలో ఒక్కటే. ఓహో, సామా అంటే నువ్వేనా? నీ గురించి విన్నాం. ఇప్పుడే చూస్తున్నాను అని అనుకున్నాను. అయినా వారకాంతల గురించి వినటమే కానీ చూడవలసిన అవసరము మాకేముంటుంది? ఉండదు ఉండదు, ఉండవలసిన అవసరమూ లేదు. ఒకవేళ ఉండినా ప్రజలందరితో పాటు వారకాంతలు కూడా మీ కన్న బిడ్డలు. భద్ర, ఆ విషయమును ఇప్పుడు మీరు మాకు గుర్తు చేయడం అవసరమా? కార్యక్రమాన్ని ప్రారంభించండి. అవశ్యం. సామా, అదిగో అతడే
కరుడు కట్టిన గజ దొంగ. నేరాలన్నీ నిరూపించిన మీదట అతనికి మరణదండన విధించడమైనది. దొంగ నంగనాచి దోపిడీదారుడు మాగ రాష్ట్రమునకు వచ్చ తెచ్చే, పొరుగు రాష్ట్రమందు పరుగును పోగొట్టే, పొరుగు రాష్ట్రమందు పరుగును పోగొట్టే, మరణ శిక్ష వేయ మనకు తగును. క్షమించాలి ప్రభు. న్యాయశాస్త్రాన్ని పరిశీలిస్తే ఉరి శిక్షకు బదులుగా మరో కఠిన శిక్ష కనపడవచ్చు కదా. ఇలాంటి గజ దొంగకు ఉరి శిక్షయే సరైనదని మాకు అనిపించినది. ప్రభు, ఉరి శిక్ష వలన ఒక జీవితం ఈ లోకం నుండి దూరం కావడం జరుగుతుంది. అలా కాకుండా ఆ జీవితాన్ని ఈ లోకంలోనే ఉంచి తగిన శిక్ష విధించకూడదా? ఇలాంటి గజ దొంగ ఈ లోకానికి దూరమైనంత మాత్రాన పౌరదేమున్నది? ఇతను బ్రతికి ఉండడము ప్రమాదము, బ్రతికి ఉండడమే అవుతుంది తెలుసా ప్రభు. అతి ప్రమాదకరమైన పులులను, సింహాలను బంధించి వాటి క్రూరత్వాన్ని కుంగదీసి నలుగురిలో ఆడించగలుగుతున్నాడు మానవుడు. అలాంటిది ఇతనిని లొంగదీసి ఇతని సేవలు ఉపయోగించుకోకూడదా? ఆహా, నిగ నిగలాలరు శరీరము, బంగారు కాంతులు బాగు బాగు, ఉంగరాలు తిరిగి ఉన్న కేశములతో గంధర్వుడోయన కనుడితాండో, రే రాజు మోలిన ఈ రాజు మోమున ముగ్ధ మోహన దీప్తి మురిపమిచ్చు, మన్మధుడోయన మరులను గురిపించు, సుందరాకారుడు చొక్కగునుడు, మరణమున దోసి తని మరుగు చేయ, ఎంత బల సౌష్ఠవములు అంతమందో, ఇష్టముగా ఈతను బ్రతికియున్న బానిసగా మార్చుకొనుటయే భాగ్యమగును, బానిసగా మార్చుకొనుటయే భాగ్యమగును, బానిసగా మార్చుకొనుటయే భాగ్యమగును. ప్రభు, ఇతను చూస్తే ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. అందుకే నేను మాఘాన్ని కొనాలనుకుంటున్నాను. సామా, ఇతను గజ దొంగ. బానిసత్వములో బందీగా ఉంచి ఇతని చాకిరీని వినియోగించుకోవటానికి సాహసించకూడదు. స్వేచ్ఛతో చరించదలచు తుచ్చ జనుల బానిసగ బంధింపజేయుట బలమదేమి, నెనరు కలిగి ఉండులే వెస నీవు కోరా, నెనరు కలిగి ఉండునే వెస నీవు కోరా, సాహసము వీడు దొంగపై చల్లువు తగదో, ప్రభు, నేను సాహసిస్తాను. నేనెందరినో బానిసలుగా మార్చుకున్నాను. అందులో దొంగలున్నారు, హంతకులున్నారు, అల్లరి వాళ్ళు ఉన్నారు. ఎవరికి తగిన హెచ్చరికలు వాళ్ళు ఇచ్చి వాళ్ళ సేవలను ఉపయోగించుకుంటుంటాను. మీరు అనుమతిస్తే మాఘాను కొనుక్కుంటాను. ధరెంతో చెప్పండి. సామా సామా సామా, ఇతను అందరిలాంటి దొంగ కాదు. ఇచ్చదీర స్వేచ్ఛగా విహరించే లక్షణం ఉన్నవాడు తెలుసా. నేను అందరిలాంటి దాన్ని కాదు ప్రభు. ఇతని లక్షణాలని లక్షణంగా ఉపయోగించుకోగలను. ధర చెప్పండి చాలు. సామా, నీ సాహసాన్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.
ఇతనికి ఉరి శిక్షను తప్పించి ఆ ఉరిత్రాటిని నీ కోసం దాచుకుంటున్నావేమో అనిపిస్తుంది నాకు. ప్రభు, మీ హెచ్చరికలోని సాహసం నాకు అర్థమైంది. ఇతను నా గురి నుండి తప్పించుకున్న నాడు ఆ ఉరి నాకు వేయవచ్చు. శభాష్, మేము అంగీకరించాం. మాఘ, మేము నీకు మరణాన్ని ఇవ్వాలనుకున్నాము, ఈ సామా నీకు జీవితాన్ని ఇచ్చింది. భద్ర, ఈ మాఘకు ఒక వెల నిర్ణయించి ఆ వెలను ఈ సామాచే చెల్లింపజేసి మన భద్రతలో ఈ మాఘను సామా ఇంటికి చేర్చండి. పట్టిన పట్టును వదలరు పడతులు, పోరాట పటిమ స్ఫూర్తినిచ్చు, మగువల తెగువలు మై మరపించును, సామ సాహసమును శ్లాఘ్యమాయే, వారకాంత గుణము తీరుగా మెచ్చగా, మాఘుని కొనుగోలు మంచిదాయే. భద్ర, ఇతని చేర్చి భద్రముగా ధనమో కోశము నింప చేకొనవేగా, తండ్రి విధీరగ దొంగను కొనెను దారితో పిడిదారుని దొరను చేయో, మగువ తెగువను కొనియాడ మాట రాదు, మగువ తెగువను కొనియాడ మాట రాదు, సాని వృత్తికి నేను సలిపెది కటారి భద్రతల కట్టమంటే గంతలు కట్టాను. అక్కడ గంతలు కట్టావు, ఇక్కడ విప్పావు. ఈ మధ్యలో నేనేం చూడలేదనుకుంటున్నావు కదా పోతురాజు. కళ్ళకి గంతలున్నాయి కదరా, ఎట్లా చూస్తావు? నేను కళ్ళతోనే కాదు, కాళ్ళతో కూడా చూడగలను. 3 వీధులు దాటాం, గవిని చేరాం. గవిని దాటి 102 అంగళ్ళు లోపలికి వచ్చాం. అవును, ఏమోదరా, నేను లెక్క వేయలేదు. అయితే నేను చెబుతాను విను పోతురాజు. గంతలు కనులకే కాళ్ళు కానగజాలు, గమన మార్గమును కంటి నిల్ల, వేద ఘోషను వింటి విప్రవాటికయని, మొదటి వీధియనుచు కదిలె మనసు, మించిన కాంతల గొంతుకల్ నను తిట్ట సూత్రుల నగరుగాదే, మూడవ వీధిలో మునుచేది వృత్తుల పనిముట్ల సంవడి పాటు తెలిసే, మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా, మరణ శిక్ష తొలగనింకా. నువ్వు అందరిలాంటి వాడు కాదురా. ఈ మాట మరణదండన స్థలంలో చక్రవర్తి వారే అన్నారు. పోతురాజు,
గంతలు తీసావు కదా, మరి గొలుసులు కూడా తీసేయి. తీసేయచ్చు అనుకో, కానీ పారిపోతానా? గొలుసులుంటే మాత్రం పారిపోలేనా పోతురాజు? పారిపోలేవు. ఈ కోసల రాజ్యంలో ఈ ప్రాంతమంతా మా లాంటి బానిసలు సామ. ఆమె గారి సామ్రాజ్యం ఇది. మాలాగా బానిసలు చాలా మంది ఉన్నారు, ఈ నలుమూలలో ఉన్నారు. అంటే నువ్వు పారిపోలేవు. అదిగో అక్కడ బండలు పగలగొట్టి కంకరుగా మారుస్తున్నారు చూడు, వారు. ఇదిగో ఈ మూల కర్రలను చెక్కి వాసాలుగా చేస్తున్నారు చూడు, వారు. అదిగో అక్కడ ఇటుకలు కాలుస్తున్నారే, వారు. వీళ్ళంతా సామాదేవి బానిసలే. ఎప్పుడు ఏ బానిస పారిపోవాలని ప్రయత్నించినా చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? బానిసలే. తప్పు. బానిసల్లో ప్రతి ఒక్కరికి పారిపోవాలనే ఉంటుంది. అలా పారిపోయే బానిసను చూసి వారు కూడా పారిపోతారు, కానీ వారిని ఆపరు. చంపడం అసంభవం. అమ్మో, ఈ ఆలోచన వారికి రాలేదు. మరి ఎందుకు రాలేదు? వచ్చింది. ఆ బానిసల్లో సగం మంది కుటుంబాలు మా సామారాణి వారి రక్షణలో ఉండే. వారు పారిపోతే, పారిపోయిన వారిని పట్టుకోకపోతే వారి ప్రాణాలు పోతాయి. ఇదిగో ఈ పోతురాజున్నాడు చూడు, ఇతన్ని మాత్రం మా సామారాణి సురక్షితంగా వదిలేసింది. ఎందుకని? ఎందుకంటే అతను ఇక్కడికన్నా బయట గొప్పగా బతకలేడని. నీ పేరు మాఘ కదా? అవును. అదిగో అక్కడ గిలక బాగుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఈ రాచరిక దుస్తులు ధరించు. నిన్ను నేను మా సామారాణి వారి దగ్గర తీసుకెళ్తాను. అమ్మగారు లేరు. అమ్మగారు లేరు? అప్పు, ఈ పునుగు జవ్వాది కర్పూరం మొత్తం నీకే పోతురు. చంద్రబింబమే నా ముఖము, నన్ను సంతోష పెట్టరా ఆర్ముగం. అరవ ప్రీణితో ఆనందం పరవశించెను నాదెందం. కాదల్ కాదల్ కాదల్, అది ఉంటే ఉండవు బాధల్. పునుగు చౌవాది పూసేను, పూలను నెత్తిన పోసేను. పునుగు చౌవాది పూసేను, పూలను నెత్తిన పోసేను. చందనము మరి కస్తూరి నీ అందాలకు రాసేను. కాదల్ కాదల్ కాదల్, అది ఉంటే ఉండవు బాధలు. కాదల్
బ్రతుకు కలియకే ఘుమ ఘుమ తల 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 మన కలలన్నీ తల తల బొందితోనే స్వర్గాన్ని చేరి ఉందమయ్యా హాయిగా ఉందమయ్యా హాయిగా ఉందమయ్యా హాయిగా. ఏంటి నెక్స్ట్ ఏంటి ఆమె పాట కదా. రాగాలు నాలోన రంజిల్లెను భోగాల యోగాలు రాజిల్లెను రాగాలు నాలోన రంజిల్లెను భోగాల యోగాలు రాజిల్లెను రాగాలు నాలోన రంజిల్లెను. కళ్యాణి రాగం నా కనులు మూసినది ఆ కళ్యాణ రాయును నీ కనుల దాచుకోమన్నది. కళ్యాణి రాగం నా కనులు మూసినది ఆ కళ్యాణ రాయుని కనుల దాచుకోమన్నది. మోహన రాగం నా మోవిని ముద్దాడినది మోహన రాగం నా మోవిని ముద్దాడినది ఆ మోహనాంగుని సఖునిగా మోహించమన్నది మోహనాంగుని సఖునిగా మోహించమన్నది. రాగాలు నాలోన రంజిల్లెను భోగాల గీత రాజిల్లెను రాగాలు నాలోన రంజిల్లెను. అమృతవర్షిని నా అందెలు శృతి చేసినది ఆ అమృత వర్షునితో అనుభవమే ప్రియమైనది. అమృతవర్షిని నా